హాయ్ అండి. మనం ఇప్పుడు కొరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీలో ఉన్నాము. సో, ఇక్కడ మనకి ఎంట్రన్స్‌లో మనకి ఇక్కడ కొన్ని పిక్స్ ఉన్నాయి చూసారా? అలాగే మ్యాప్ పాయింటింగ్ గూడా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమేమి బర్డ్స్ ఉంటాయి, ఏమేమి ఉండేవి. సో, మనకి మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళొచ్చు, ఎటునుంచి వెళ్ళాలి, ఏం చూడాలి మొత్తం ఉంటుంది. సో, ఇందులో నుంచి మనం లోపలికి వెళ్తే మనకక్కడ అన్నీ కనిపిస్తాయన్నమాట. సో, ఇది ఒరిజినల్ ఎంట్రన్స్. ఇది మడ అడవులు అంటే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ అంటారు కదా! ఐ లవ్ కోరింగా అని ఉంది చూసారా? సో, ఇలా లోపలికెళ్తాం మనం. ఇక్కడ మనకి వైట్ కలర్ బర్డ్స్ బాగా ఫేమస్. అండ్ ముసళ్ళు, తాబేళ్ళు బాగా ఫేమస్. అయితే ఇప్పుడు అంతరించిపోయాయి అవి. వైట్ కలర్ బర్డ్స్ కూడా చాలా వరకు అంతరించిపోయాయి. ఇక్కడికెళ్తే మనం నేచర్‌ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బావుంటుంది ప్రకృతి. ఇంకా ఈ మనకి వే ఉంది చూసారా? ఈ వే మీద నుంచి వెళ్తే 2 పక్కల నుంచి మనం అటు ఇటు మొత్తం కిందంతా బురద బురదగా ఉంటుంది. సో, అటు ఇటు మొత్తం మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఫాస్ట్‌గా తీసేసాను. ఎందుకంటే చాలా లెంతీగా ఉందది. అండ్ ఇక్కడ ముసళ్ళు, తాబేళ్ళు బాగా ఫేమస్. అది ఒరిజినల్ ముసలి కాదండోయ్! జాగ్రత్త. అది ఓన్లీ బొమ్మ. తాబేలు బొమ్మ కూడా ఉంటుంది. అయితే ఇంతకుముందు ఇవి ఫేమస్ ఇక్కడ. అందుకని వాటి బొమ్మల్ని ఇక్కడ పెట్టారనమాట. తాబేలు చూడండి. తాబేలు కనిపిస్తుంది. సో, ఈ వేకి 2 వైపులా మనకి మొత్తం అంతా కనిపించేస్తుంది. తర్వాత ఇక్కడ మనకొక లేక్ ఉంటుంది. తుల్యభాగ లేక్ అని. ఆ లేక్‌లో నుంచి బోటింగ్‌కి తీసుకెళ్తారు మనల్ని. అది ఎక్కడికి వెళ్తుందంటే గోదావరి నది సముద్రంలో కలిసే ప్లేస్ ఉంటుంది కదా! సో, అసలు ఈ కొరింగా సాంక్చురీ అయితే కాకినాడ టు యానం రోడ్‌లో ఉంటుంది. సో, గోదావరి బే ఆఫ్ బెంగాల్‌లో కలిసేటప్పుడు 5 పాయలుగా విడిపోతుంది. గౌతమి, వశిష్ట, వైనతేయ, భరద్వాజ, తుల్యభాగ. సో, తుల్యభాగ లేక్‌లో నుంచి మనల్ని బోటింగ్‌కి తీసుకొని వెళ్తారు. అక్కడ అది సముద్రంలో కలిసే ప్లేస్, బే ఆఫ్ బెంగాల్‌లో కలిసే ప్లేస్‌ని మనకి చూపిస్తుంది క్లియర్‌గా. ఇంకా చాలా రకాల బర్డ్స్ ఉంటాయి ఇక్కడ. యానిమల్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనం చూడొచ్చు. చుట్టూ మాత్రం మొత్తం బురద బురదగానే ఉంటుంది. ఇది వచ్చేసి కాకినాడ, ఆంధ్రప్రదేశ్‌లో కాకినాడ ఉంటుంది కదా! అందులో ఉంటుంది మనకి. ఇంకా మనం ఇక్కడ చూడడానికి ఏంటంటే చాలా ఎక్వేరియంస్ ఉంటాయండోయ్! అందులో చాలా చేపలు కూడా ఉంటాయి. ఈ ఎక్వేరియంస్ చూసారా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఎక్వేరియంస్. అవన్నీ చూసుకుంటూ వెళ్తే భలే అనిపిస్తది మనకి. బోటింగ్ కూడా మనకి చాలా ఎంజాయ్ చేస్తాం. వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా బోటింగ్ చూడండి. అలాగే ఇప్పుడు మనకి ఒకటి టవర్‌లా వచ్చింది చూసారా? ఇది ఎక్కితే మనకి మొత్తం కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది. పైనుంచి చుట్టూ మొత్తం ఏరియా మొత్తం కనిపిస్తది అది చూస్తే. మేము ఎక్కాము దాన్ని. పైకెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. దాని మీద నుంచి చూస్తే మొత్తం ఎంత డిస్టెన్స్‌లో ఉందో అంత మొత్తం కనిపిస్తది మనకి. ఇక్కడ మనకి మడ చెట్లు చాలా ఉంటాయన్నమాట లెక్కలేనన్ని. అందుకని ఆ చెట్ల వల్ల అసలు ఈ ఫారెస్ట్‌కి మడ అడవులు, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అని పేరొచ్చిందనమాట. సో, ఎన్ని చెట్లున్నాయో చూసారా? చాలా చెట్లుంటాయి అసల. మడ చెట్లు అంటారంట వాటిని. సో, ఇంకా ఇక్కడ మనకు కొన్ని బొమ్మలు కనిపిస్తున్నాయి గదా! అంటే అవన్నీ అంతరించిపోయిన బొమ్మలనమాట. అంగో బర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారా? వైట్ కలర్ బర్డ్స్‌కి ఇది బాగా ఫేమస్ అని చెప్పాను కదా! కాకపోతే చాలా బర్డ్స్ అంతరించిపోయాయి. ఈసారి ఎప్పుడన్నా కాకినాడ వెళ్తే అక్కడ బీచ్‌కెళ్ళండి. కోరింగ ఫారెస్ట్‌కెళ్ళండి. కోరింగ వైల్డ్ లైఫ్ సాంక్చురీకెళ్ళండి. బీచ్ అయితే మాత్రం సూపర్ ఉంటదండి. కాకినాడలో మీరు వెళ్తే గనక చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు.